హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం పిండి పెట్టావు, పిండిలో వాటర్ పోస్తున్నావు గ్లాస్ పెట్టి, ఏం ప్రయోగం చేస్తున్నావు అని అనుకుంటున్నారా? ఏం ప్రయోగం లేదండి. చలికాలంలో అయితే పిండి అయితే అస్సలు పులవట్లేదనమాట. ఏం చేయాలో నాకైతే 2 సార్లు చేశాను కానీ నాకు అర్థం కాలేదు. సో పిండి అంతా అయితే వేస్ట్ అయితే అయిపోయింది. 2 సార్లు అయితే అలానే పడేసాను అనమాట. తినట్లేదు, పుల్లకలేకపోవడం వల్ల, పులవటం వల్ల ఇది అసలు టేస్ట్ కూడా రాలేదనమాట. సో ఇంకేం చేయాలో తెలియక అట్లా చేశాను. ఇంక నేనైతే సడన్గా ఒకరోజు యూట్యూబ్లో వీడియోస్ అయితే చూస్తూ ఉన్నా. చూస్తూ ఉంటే ఒక యూట్యూబర్ అయితే చెప్పారనమాట లేడీస్. చలికాలంలో పిండి పులవకపోతే కనుక తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి, ఖచ్చితంగా పిండి పులుస్తుంది అని అయితే చెప్పారు. సో ఆ విధంగా అయితే నేను ట్రై చేశానండి. ఫస్ట్ టైం ట్రై చేశాను, ఓకే, అది సక్సెస్ అయ్యింది. ఇంక ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా చేస్తూ ఉన్నానమాట. చేస్తున్నా కదా, ఎలాగో ఒకసారి మీకు కూడా చూపించినట్లు ఉంటుంది. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు అని చెప్పేసి నాలాగా నేనైతే వీడియో చేసి అయితే పెడుతున్నాను మీకోసం అయితే అనమాట. ముందుగా ఏం చేయాలంటే ఆ ప్రాసెస్లో మనం పిండి పెట్టుకున్న తర్వాత అది దోశ పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ, ఏదైనా కొని ఎనీవన్ అసలు చలికాలంలో అస్సలు పులవట్లేదండి. అందుకని ఇంకైతే ఏం చేయాలంటే ఈ పిండి పట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక గ్లాసులో వేడి వాటర్ తీసుకొని ఆ పిండిలో మునిగేంత వరకు పెట్టేసి, ఆ వేడి వాటర్ అనమాట ఆ గ్లాసులో కనిపిస్తున్నాయి కదా, అవి వేడి వాటరు. ఇంకా కింద అయితే గ్యాస్ ఆన్ చేసుకొనేసి తవ్వ పెట్టుకున్నానండి. దోశ తవ్వ పెట్టేసుకొని మనం మంట అనేది హైలో పెట్టకూడదండి. ఎప్పుడు కూడా హైలో పెడితే కనుక పిండి కిందే ఉడికిపోతుంది. అలా కాకుండా మంట స్లోగా పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని ఆల్రెడీ ఆ గ్లాసులో వేడి వాటర్ పెట్టుకున్నాం కదా, సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కానీ, ఒక 10 మినిట్స్ కానీ, చాలా సిమ్లో పెడతాం కాబట్టి ఒక 10 మినిట్స్ అయినా సరే వేడి చేసుకోవాలన్నమాట. వేడి చేసుకుంటుంటే ఆటోమేటిక్గా గ్లాస్లో ఉన్న వాటర్, వేడి వాటర్ కూడా ఇంకా వేడవుతూనే ఉంటాయి. కింద నుంచి కూడా పిండి అయితే వేడయిద్ది అనమాట. పిండి వేడెక్కాలి. మ్యాక్సిమం ఏంటంటే ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే పిండి వేడిగా ఉండాలి, కొంచెం వేడవ్వాలి. పిండి వేడైతే కనుక తప్పకుండా పిండి అయితే పులిసిద్ది అనమాట. ఇప్పుడు నేను ఇది రెండోసారి అనమాట చేయటము. ఫస్ట్ టైం చేశాను కానీ నేను వీడియో తీసి పెట్టలేదు. అసలు వస్తుందా లేదా అని చెప్పి ట్రై చేశాను. ఖచ్చితంగా పక్కాగా పులిసిందండి. పిండి బాగుంది, టేస్ట్ కూడా. పిల్లలు కూడా బాగా ఇష్టపడి తిన్నారనమాట. వేస్ట్ అవ్వలేదు. 2 టైమ్స్ నాకు తెలియక అంతకుముందు అయితే పిండి వేస్ట్ చేసేసాను. ఇంకా ఇట్లా ఒక 5 to 10 మినిట్స్ అయితే వేడి చేసుకున్న తర్వాత గ్యాస్ అయితే కట్ చేసేసాను అనమాట. ఇక ఓవర్ నైట్ అంతా ఇలా మనం మూత పెట్టుకుంటే ఓకే.